నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై తెలుగు అనువాదం డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో ఉన్న 22వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ఈ 22వ పాసురంలో ఆండాళ్ తల్లి స్వామివారిని ఏ విధంగా ప్రార్థిస్తుందంటే, శరణు శరణు కరుణాలయ, శరణు శరణు విశ్వమయ, శరణు గగన ధునీ చరణ, శరణు శరణు నారాయణ, నారాయణుడా వాసుదేవ జనార్దన, నీ పాదాలే శరణు అంటున్నావు స్వామి, మమ్మల్ని అనుగ్రహించవయ్యా. అందమైన అవనీతలమందును గెలిచిన రాజులు అహము వీడి నీ చరణములు ఆశ్రయించి తరించెదరు అంటూ కీర్తిస్తోంది. అంటే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులందరూ కూడా, భూమిని పరిపాలించిన రాజులందరూ కూడా స్వామివారి మంచము కోళ్ల దగ్గరకు వచ్చి గుంపులు గుంపులుగా ఉన్నట్లుగా, స్వామి మేము కూడా నీ పాద సన్నిధిని చేరాము. ఏ విధంగా అయితే భూమండలాన్ని పరిపాలించినటువంటి రాజులందరూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టి నీవు తప్ప ఇహ పరంబెరుగము అన్నట్లు నీ చెంతకు చేరారో, అదేవిధంగా మేము కూడా మా ఆత్మాభిమానాన్ని మొత్తం కూడా విడిచిపెట్టాము, మమ్మల్ని అనుగ్రహించు, నీవు తప్ప ఇదః పరంబెరుగము అంటూ నిన్ను ఆశ్రయించాం స్వామి అని ఆండాళ్ తల్లి ప్రార్థించడమే దీనిలో ఉన్న విశేషార్థం. చంద్ర సూర్య దివ్య నేత్ర సాంద్ర నీలమేఘగాత్ర, నీ కటాక్ష వీక్షణముల మా కలుషములు అంతరించు. స్వామి నువ్వు ఒక్కసారి నిద్ర నుంచి మేలుకుంటే, ఒక్కసారి మమ్మల్ని అలా చూస్తే చాలు, ఆ వీక్షణముల వల్ల మాకున్నటువంటి కల్మషాలన్నీ కూడా నశించిపోతాయి స్వామి. అయితే స్వామి నీవు ఒక్కసారిగా అలా కన్నులు తెరవవద్దు, కొద్ది కొద్దిగా అలా కళ్ళు తెరువు స్వామి. నీవు కొద్ది కొద్దిగా అలా నేత్రములు తెరుస్తున్నప్పుడు పద్మములు సూర్యుని చూసి ఏ విధంగా అయితే వికసిస్తూ ఉంటాయో, ఆ విధంగా అలా మెల్లమెల్లగా నీ నేత్రాలు వికసిస్తున్నట్లుగా అలా తెరిస్తే, అప్పుడు నీ నేత్రాలు రెండు కూడా సూర్యచంద్రుల్లాగా దర్శనమిస్తాయి స్వామి. అప్పుడు నీ నేత్ర సౌందర్యాన్ని మేము దర్శిస్తాం స్వామి. అలా దర్శిస్తే మాకున్న కల్మషాలు పాపాలు అని పటాపంచలైపోతాయి స్వామి అంటూ కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా పద్మములు వికసించినట్లుగా నేత్రాలు తెరువమని ఆండాళ్ తల్లి ప్రార్థిస్తోంది. ఇక్కడ ఉన్న అంతరార్థం పరిశీలిస్తే, చంద్రుడిలాంటి చల్లదనము, సూర్యుడిలాంటి కాంతి, ఈ రెండు కూడా స్వామివారి నేత్రాలలో ఉంటాయి. కాబట్టి ఒక్కసారిగా స్వామివారు అలా నేత్రాలు తెరిచి వాళ్ళను చూస్తే వాళ్ళకున్నటువంటి పాపాలు కల్మషాలు అన్నీ తొలగిపోతాయని, అందువల్ల అలా కొద్ది కొద్దిగా వికసించినటువంటి నేత్రాలతో మమ్మల్ని దర్శించు స్వామి, మమ్మల్ని చూడు స్వామి, అప్పుడు మేము కూడా మిమ్మల్ని చూస్తాం, మా పాపాలన్నీ పటాపంచలైపోతాయి స్వామి అంటూ ఆండాళ్ తల్లి స్వామివారిని ప్రార్థిస్తోంది. నీ చరణమే శరణమనుచు నీ దరి చేరితమయ్యా, నీ కరుణామయ దృక్కులు నీరజాక్ష నిరుపమయ్యా, నీ చరణాలే మాకు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయంటూ నీ దగ్గరకు చేరాం స్వామి. నీవు నిదురలేచే సౌందర్యాన్ని మేం చూడాలి. నీవు చిరుమువ్వ గజ్జల వలె దివ్య నేత్రాలను వికసింపజేస్తున్నప్పుడు దాన్ని దర్శించి మా కల్మషాలు పటాపంచలు చేసుకోవాలి స్వామి, మా ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టి నీ చెంతకు వచ్చాము అని ఆండాళ్ తల్లి గోపికలతో ప్రార్థిస్తోంది. అంటే స్వాభిమానమును విడిచిపెట్టినప్పుడే పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుంటాం. స్వాభిమానం అహంకారాన్ని తొలగింపజేసుకున్నప్పుడే కృష్ణతత్వాన్ని చేరుకుంటాం అని సందేశం ఇవ్వటానికి గుర్తుగా మా ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టి గొప్ప గొప్ప రాజులు నీ మంచం కోళ్ళ దగ్గరికి ఎలా వచ్చారో అలా నీ దగ్గరకు వచ్చి చేరాం స్వామి అని ఆండాళ్ తల్లి గోపికలందరితో పాటు స్వామివారిని కీర్తిస్తోంది. అది ఈ పాసురంలో ఉన్న విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీతమాలికలో ఉన్న 23వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పరహితమైన జీవనము ప్రాజ్ఞహితప్రదవర్తనంబు సాదరమున సర్వజీవముల తత్పరతం తిలకించు బుద్ధి దుస్తరమగు కష్టకాలమున శాంతము ఆపదయందు ధైర్య విస్ఫురణము గూర్చి నన్ను దయచూడవే మృక్యద భక్తవత్సలా. ఓ పరమాత్మ,
పరహితమైన జీవనము. నేను నిన్ను కోరుకుంటున్నది ఏమిటంటే పరహితమైన జీవనము, ఇతరులకు ప్రకృతికి నిరంతరం నా వల్ల మంచి జరగాలి, అలా మేలు చేసేటువంటి లక్షణాలు నాకు ప్రసాదించు, ఆ మేలు చేసే క్రియాశక్తిని నాకు ప్రసాదించు. పరహితమైన జీవనము ప్రాజ్ఞహితప్రదవర్తనంబు. ప్రాజ్ఞులకు, యోగ్యులైన వారికి, జ్ఞానులైన వారికి హితాన్ని కలిగించేటువంటి ప్రవర్తన, వారు మెచ్చుకునేటువంటి ప్రవర్తన నాకు కలిగించు. సాదరమున సర్వజీవముల తత్పరతం తిలకించు బుద్ధి. ప్రేమభావంతో సకల జీవులను కూడా తత్పరతం తిలకించు బుద్ధి. వాటి యొక్క భావములు ఏమిటో వాటి నుంచే అది ఆలోచించేటువంటి బుద్ధిని నాకు ప్రసాదించు. ప్రతి జీవి యొక్క లక్షణమును కూడా గమనించి దాని జీవభావంతో ఆలోచించేటువంటి మహోన్నతమైన స్థితిని నాకు ప్రసాదించు. దాని ఎడల కూడా సాదరముగా ఉండేలా అనుగ్రహించు. సకల జీవులను కూడా అలా సాదరమైన భావమున తత్పరతం తిలకించు బుద్ధి. దానితో పాటు దుస్తరమగు కష్టకాలమున శాంతము. మహాకష్టాలు ఎదురైనప్పుడు జీవితంలో పరమ శాంతాన్ని వహించే స్థితి, ఆ కష్టములు తొలగిపోయిన తర్వాత కూడా దృఢముగా సుస్థిరముగా ఆ శాంతిని నిలుపుకునేటువంటి ఆ బుద్ధి, ఆ నైపుణ్యం అది నాకు ప్రసాదించు. తత్పరతం తిలకించు బుద్ధి. దుస్తరమగు కష్టకాలమున శాంతము, ఆపదయందు ధైర్య విస్ఫురణము గూర్చి. ఏవైనా ప్రమాదములు ఎదురైనప్పుడు ధైర్యముగా దాన్ని ఎదుర్కొనేటువంటి దృఢమైనటువంటి శక్తిని నాకు ప్రసాదించు. నన్ను దయచూడవే మృక్కెద భక్తవత్సల అంటూ ఆపదలందు ధైర్యంగా ఉండాలని, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆవేశపడకూడదు, సహనంతో శాంతముతో ఉండాలని పెద్దలందరూ చెప్పినటువంటి విషయాలే. దీనికి మరి కాస్త జోడించి శేషాద్రి రమణ కవులు ఏమంటున్నారంటే సాదరమున సర్వజీవముల తత్పరతం తిలకించు బుద్ధి. సర్వజీవములను కూడా వాటి వాటి బాధలు ఏవో గమనించి ఆ బాధలు వాటికి లేకుండా చేసేటువంటి ఆ బుద్ధిని, జ్ఞానమును, క్రియాశక్తిని కూడా నాకు ప్రసాదించవయ్యా అంటూ జీవకారుణ్యం అనేది చాలా అవసరం మనిషికి. జీవకారుణ్య బుద్ధులు కాకపోయినట్లయితే ప్రకృతి వినాశకులవుతారు అనేది తెలియజేస్తూ పరమద్భుతమైన పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, శతావధానులు శేషాద్రి రమణ కవుల భక్తవత్సల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పుష్యమాసంలో శుద్ధ అష్టమి తిథి శుక్రవారం కావడం వలన ఈరోజు భద్రాష్టమిగా కూడా చెప్తాం. దుర్గాదేవిని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదం. దుర్గా అనేటువంటి 2 అక్షరాలు ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి దుఃఖహంత్రి అంటే దుఃఖములు లేకుండా కాపాడేటువంటి దివ్య శక్తి సంపన్నత ఆ తల్లి మనకు ప్రసాదిస్తుంది. కాబట్టే దుర్గా 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 అనుకున్నా చాలు దుఃఖములు దరిచేరవు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా ఆ తల్లి జగత్కల్పవల్లి కాబట్టి ఈరోజు దుర్గాదేవిని ఎర్రటి మందార పూలతో అర్చన చేయాలి. అలా అర్చన చేసి చక్కటివి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి పితృవందనం కూడా చేసుకోవాలి. అంటే స్వర్గస్థులు అయినటువంటి వారందరినీ కూడా ఈరోజు గనక తలుచుకున్నట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి భద్రం కర్ణే భద్రం అన్నట్టుగా
భద్రమైనటువంటి వంశ అభివృద్ధి చెందుతుంది. అంటే సత్సంతానం కలిగి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి విశిష్టవంతమైనటువంటి సుదినంగా మనకు సనాతన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తూ ఉన్నటువంటి విధి విధానం. ఏది ఏమైనప్పటికీ విధి అనేది ఒకటి ఉంది కదండి. ఆ విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించుకోవటానికి కూడాను, చక్కటి యోగం మనకు సిద్ధించడానికి కూడాను దేహి సౌభాగ్యం ఆరోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషోజహి అంటూ ఆ దుర్గమ్మను ఆరాధన చేసేటువంటి ఈ యొక్క సుదినం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా అనేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని మనం అవగాహన చేసుకొని తరిద్దాం. అంతేకాకుండా పండంటి ముత్తైదువు కనిపిస్తే వారికి నమస్కృతాంజలు ఘటించి ఇంటికి పిలిచి బొట్టు పెట్టి పండు తాంబూలం కనుక ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడాను మనకు కలిగి తీరుతుంది. ఎందుచేత ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. ధనము యొక్క ప్రభావం మనిషి మీద బాగా పనిచేస్తోంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి కూడా ఈ యొక్క శుక్రవారం చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని కలిగింపచేస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాన్ త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:52 తిథి అష్టమి మధ్యాహ్నం 12:21 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 3:40 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:47 వరకు. మరల మధ్యాహ్నం 12:44 నుంచి 1:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:22 నుంచి 2:54 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం ధనుర్మాసంలో 22వ శుభ దివసం. గోదాదేవి 22వ పాసురం ద్వారా ఆ గోపికలు కృష్ణుణ్ణి ప్రార్థించే తీరును వర్ణిస్తోంది. సుందరమైన విశాలమైన భూమినంతని కూడా పరిపాలించే రాజులు కూడా అహంకార శూన్యులై వచ్చి నువ్వు శయనించినటువంటి మంచం కింద గుంపులు గుంపులుగా వచ్చి చేరుతూ ఉంటారు. అంటే నువ్వు మంచమే పడుకుంటావు, నేల మీద వీళ్ళంతా కూర్చుంటారనమాట. అలాగా మేమంతా కూడా నీ దగ్గరికి వచ్చామయ్యా, చూడు నీ ముఖం ఎలా ఉంది అంటే విడిచి విడవని పద్మంలాగా ఉంది. ఆ ఎర్రని నేత్రాలు,
కొంచెం కొంచెంగా విప్పి మాపై ఆ కటాక్ష వీక్షణములను ప్రసరింపజేయవయ్యా. ఆకాశ మధ్యలో సూర్యుడు చంద్రుడు ఉంటారు కదా, అలాగా సుందరమైనటువంటి 2 నేత్రాలు కూడా నీకున్నాయి. వాటిని మాపై ఒక్కసారి ఆ వీక్షణములు ప్రసరింపచేయి. చూడు, నీ యొక్క వియోగం తప్పక అనుభవిస్తున్నావు, కానీ దానంతని కూడా తొలగించి ఆనందాన్ని కలిగించు. ఈ వియోగం తొలగి ఆనందం కలగాలంటే ఏం కావాలి? ఆ వ్రతం చేయాలి. వ్రతం చేయాలంటే నువ్వు పరా ఇవ్వాలి. ఆ పరా అనేటువంటి వాద్య విశేషాలను నువ్వు ఇస్తే మేము వ్రతాన్ని పూర్తి చేసుకుంటాం, వియోగాన్ని తొలగించుకుంటాం, నీ యొక్క సన్నిధిలో ఆనందాన్ని పొందుతాం అని ప్రార్థిస్తున్నారు నేటి ఆణిముత్యాలు. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. యజ్ఞం ప్రధానంగా అగ్ని. అగ్ని లేనిదే యజ్ఞం లేదుగా. అగ్నిముఖావై దేవాహ, అదొక విశేషమైన అంశం. ఆ కారణం చేతనే సుబ్రహ్మణ్యుడికి ప్రధానంగా ఈ అగ్ని లక్షణాన్ని వివరిస్తున్నారు. మన కుమారుల భట్టుని సుబ్రహ్మణ్యుని అవతారం అంటారు. ఎవరైనా సరే ఒకడికి బాగా నచ్చగానే వాడు అవతారం అని చెప్పేస్తూ ఉంటాడు, అది వేరే విషయం. అలా అనడానికి లేదు. అక్కడ ఒక లక్షణాన్ని పరిశీలించారు. కుమారుల భట్టు ఏం చేశారు? వేదంలో పూర్వ భాగాన్ని ఉద్ధరించారు. దాన్ని తర్వాత శంకర భగవత్పాదుల వారు ఉత్తర భాగాన్ని ఉద్ధరించి సంపూర్ణ వేద ధర్మాన్ని ఉద్ధరించారు. అందుకని కుమారుల భట్టు ప్రతిష్ఠించినటువంటి పూర్వమీమాంసా దర్శనాన్ని శంకరులు నిషేధించలేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దాని యొక్క గమ్యాన్ని చూపిస్తూ ఉత్తర మీమాంస ద్వారా పరిపూర్ణతనిచ్చారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు కుమారుల భట్టు వద్దకు శంకరులు వెతుక్కుంటూ వెళ్ళారు. అంత పూర్వమీమాంసకి నువ్వు వ్యాప్తి చేసినటువంటి వాడవు, నా ఉత్తర మీమాంసకు కూడా నువ్వు వార్తికములు రచించని చెప్పడానికి వెళ్ళాడు. అప్పుడు కుమారుల భట్టు సంతోషించి, నాకు ప్రస్తుతం మాత్రం నేను నా అంతటి నేను శరీరాన్ని త్యజిస్తున్నాను కనుక నా శిష్యుడైన మండనమిస్తున్న వద్దకు వెళ్ళి అతని చేతి పని చేయించు. కానీ అతడు కర్మ చిత్తశుద్ధికి హేతువు అని కాకుండా కర్మయే పరమావధి అనే స్థితిలో ఉన్నాడు కనుక అతడి బుద్ధి మార్చి అతన్ని సంస్కరించి చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము, దాని ద్వారా మోక్షం అనే స్థితిని అతడికి బోధించు అని శంకరులను పంపారన్న గాథ శంకర విజయం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ కుమారుల భట్టు సుబ్రహ్మణ్య అంశ. అంటే ముందు అబ్బాయి వచ్చి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు, తర్వాత అయ్యవారు దిగారు వచ్చారు అన్నమాట. అది ఇక్కడ ఆ కథలో ఉన్న అంశం. ఇక్కడ ఇందులో ఆయన పేరే కుమారుల భట్టు. ఈయన కుమారస్వామి అంశ అని పెద్దలందరూ తెలియజేశారు. మనకి శంకర పీఠాధీశ్వరులందరూ కూడాను కుమారుల భట్టుని సుబ్రహ్మణ్యాంశగానే చెప్పారు. ఇక్కడ శంకర విజయంలో విద్యారణ్యుల వారు కూడా ఆ విషయాన్ని మనకి చక్కగా ఉద్ఘాటించారు. ఇందులో కుమారుల భట్టుకి సుబ్రహ్మణ్యుడికి కొంచెం పరిశీలిద్దాం. ఇది అగ్ని నక్షత్ర ప్రధానమే సుబ్రహ్మణ్యుడికి. ఎన్ని నక్షత్రములతో సుబ్రహ్మణ్యుడికి అనుబంధం ఉన్నప్పటికీ కూడా అగ్ని నక్షత్రమైన కృత్తికే ప్రధానంగా చెప్తారు. అందుకే సుబ్రహ్మణ్యుడిని కృత్తికా నక్షత్రారాధనలో కనబడుతున్నది ఇక్కడ. అగ్ని కదా, అగ్ని యజ్ఞము, యజ్ఞం అనగా కర్మ, కర్మంతా పూర్వకాండమే కనుక యజ్ఞములతో కూడినటువంటి పూర్వకాండని, యజ్ఞకాండని ఉద్ధరించడానికి కుమారస్వామి అంశతోనే కుమారులు భట్టొచ్చాడు. ఇది ఆలోచించవలసిన మరొక అందమైన అంశం ఇక్కడ. అలాంటి కృత్తికా నక్షత్ర ప్రధానం గనక కార్తీక పూర్ణిమ. ఎందుకంటే నక్షత్రం ప్రతి నెల వస్తుంది, కానీ పూర్ణిమ నాడు వచ్చినప్పుడు ఆ నక్షత్రానికి ఒక పూర్ణత్వం వస్తున్నది గనక ఆ రోజుకి సుబ్రహ్మణ్యుడు ప్రధానము. ఈ విధంగా స్వామి పట్టాభిషిక్తుడై దేవతలందరిని అనుగ్రహించి ప్రత్యేకంగా వారికి ఏర్పాటు చేశాడు కుమార దర్శనమని. అందుకే ఆ రోజున సమస్త లోకముల వాళ్ళు కుమార దర్శనం చేస్తారు. ఇది ఒక విశేషమైన అంశం ఇక్కడ. దివ్యలోకాల్లో వాళ్ళు కూడా కుమార దర్శనానికి వస్తారు వారి వారి స్థితుల్లో. అయితే మనం ఇప్పుడు కుమార దర్శనానికి ఏం చేయాలి? మన ఊళ్ళో ఉన్న సుబ్రహ్మణ్యానికి ఆలయానికి వెళ్ళాలి, అందులో సందేహం లేదు. ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా కూడాను ఆ సుబ్రహ్మణ్య దర్శన స్వరూపాన్ని మనసారా ధ్యానించినప్పటికీ సరిపోతుంది. ఇక్కడ ఎలాంటి పాపినైనా సరే
స్వామి స్మరిస్తే చాలు అనుగ్రహిస్తాడు. మరి అంతవరకు చేసిన పాపాలని కృపతో క్షమిస్తాడు, దహింపజేస్తాడు. అంతకంటే ఇంకేం కావాలని దయకు పరాకాష్ట ఇది. దయ యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తున్నదంటే క్షమించడంలో తెలుస్తుంది. అంతేకాదు, క్షమ అంటే సహించడమే కాదు, అంతవరకు వచ్చిన దోషాలని దహిస్తాడు కూడా స్వామి. అందుకే సుబ్రహ్మణ్యుని దయాస్వరూపం చాలా విశేషం. పాపాత్ముడైన వాడు మరణించేటప్పుడే పీడిస్తూ యమకింకరులు తీసుకువెళతారు గనక, అలా పీడించడానికి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు భయపడకని నాకు చెప్తూ రావయ్యా, అప్పుడు తలంచుకుంటూ వస్తావు. కానీ అప్పుడు తలంచుకోవడానికి నా బుద్ధి నా స్వాధీనంలో ఉండదు గనక నేను స్మరించలేను, నువ్వే దర్శనం ఇయ్యవయ్యా స్వామిని ఇప్పుడే అభ్యర్థిస్తున్నాను. ఈ మాటను గుర్తుపెట్టుకుని ఆ సమయంలో నువ్వు కనబడగానే అంతవరకున్న పాపములు దహింపబడతాయి. పాప ఫలమైన శిక్షలు ఇంక ఉండవు గనక యమకింకరుల బాధ ఉండదు అని మనం చెప్పుకున్న చివరి శ్లోకం. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్ దహచ్చింది భిందీతి మాం తర్జయత్సు మయూరం సమారుహ్య మా భైరితిత్వం పురశక్తిపాడిర్మమాయాహి శీఘ్రం. అది స్వామి యొక్క దర్శన ఫలం, స్వామి అనుగ్రహ ఫలం. ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా ప్రసాద్య ప్రభో ప్రార్థయే అనేకవారం నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే నకార్యాంతకాలే మనాగప్యుపేక్ష. ఇదొక విశేషమైనటువంటి భావం చూపిస్తున్నారు ఇక్కడ. ప్రణమ్య అసకృత్పాదయోస్తే, అసకృత్ అంటే అనేక పర్యాయములు, సకృత్ అంటే ఏకం, అసకృత్ అంటే అనేకం. ప్రణమ్య అసకృత్ పాదయోస్తే పతిత్వా, అనేక మార్లు నీ పాదాలపై పడి నమస్కరిస్తూ ప్రభో ప్రార్థయే అనేక మార్లు ప్రార్థిస్తున్నాను నీ అనుగ్రహాన్ని ఆశిస్తూ. అంటే మరణ సమయంలో నువ్వు రావాలని కోరుకుంటున్నానంటే అప్పుడే స్మరిస్తాను కాదు, ఇప్పుడే. అంటే నా స్మృతి నా అధీనంలో ఉన్నప్పుడే, నా శరీరము ఆరోగ్యవంతముగా ఉన్నప్పుడే నిన్ను నేను అనేక మారులు. ఈ చెప్పడంలో ఉపదేశకుడు సాధకుడికి ఎంత అద్భుతమైన విషయాన్ని అందిస్తున్నాడో గమనించండి. జగద్గురువులు మనకి శ్లోక రూపంలో ఉపదేశం ఇస్తున్నారు ఇక్కడ. ఈ చెప్పడంలో భావాన్ని మననం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలోనే నువ్వు అవసరం కనుక ఆ సమయంలోనే పిలుస్తాను. ఎందుకంటే అవసరమైనప్పుడు కాల్ చేసి పిలవడం లాగా అప్పుడే పిలుస్తానంటే లాభం లేదు. ఎందుకంటే ఆ సమయంలో నవక్తుం క్షమోహం తదాని, అప్పుడు నాకు మాట్లాడే సమర్థత ఉండదు, అందులో సందేహం లేదు. అటువంటిప్పుడు ఇంకేం చేయాలి? నకార్యాంతకాలే మనాగప్యుపేక్ష. అందుకు నా అవసాన కాలంలో పిలవలేను గనక నువ్వు అప్పుడు ఉపేక్ష చేయకుండా ఉండడానికై ఇప్పుడు నేను నిన్ను అనేకమాలు నమస్కరిస్తున్నాను, అనేకమాలు ప్రార్థన చేస్తున్నాను. దీన్ని బట్టి అర్థం ఏమిటి? దీపం ఉండగే ఇల్లు దిద్దుకోవాలి, శరీరం ఉండగానే సాధన చేయాలి, అది చెప్పడం ఇక్కడ. అంతేగాని చివరిలో చూసుకుందాం, రిటైర్మెంట్ అయ్యాక చూసుకుందాం. బ్రతుకంతా సాధన చేస్తే కానీ పండనిది చివరి ఘడియల్లో చేస్తే పండుతుందా చెప్పండి ఇక్కడ. కనుక ఉపదేశం లభించడం ఆలస్యం, సాధన ప్రారంభించాలి, ఇది తెలుసుకోవాలి. మనకు ఉపదేశం లభించిందంటే ఇక నుంచైనా జాగ్రత్త పడు అనే అర్థాన్ని తీసుకుని సాధనలోకి ఉపక్రమించాలి. అది అనేక పర్యాయాలు అన్నప్పుడు ఇక్కడ నా స్పృహ ఉన్నంతకాలము సర్వకాలములయందు అని అర్థం. ఇక్కడ సర్వకాలములయందు నిన్ను నమస్కరిస్తాను, నిన్ను ప్రార్థిస్తాను. ఈ రెండే ఇక్కడ కావాల్సింది. ఆయన ఆశ్రయించడం, ఆయన ప్రార్థించడం, ఇది అన్ని మార్లు ఉండాలి. ఉంటేనే అప్పుడు వస్తుంది అనమాట. ఇక్కడ అంతకాలే చ అని చెప్పిన దానికి సంపూర్ణంగా వివరించారు. దీన్ని బట్టి ఇది కేవలం సుబ్రహ్మణ్యుని ఉపాసకులకు మాత్రమే కాకుండా తరించాలని కోరుకున్న ప్రతి వారికి కూడా, ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా జగద్గురువులు చేస్తున్న మహోపదేశం ఇది ఇక్కడ. అందుకే సాధన నిరంతరం సాగాలి, నిరంతరం, అంతేగాని అప్పుడప్పుడు కాదు ఇక్కడ. అందుకే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అన్నాడు పతంజలి యోగశాస్త్రంలో. దీర్ఘకాల నైరంతర్య రెండు మాటలు ఇక్కడ ఉన్నాయి. దీర్ఘకాలం అంటే చాలా కాలం చేయాలండి సాధన. ఒక ఆయన అన్నాడు, నేను 10 ఏళ్ళు సాధన చేశానండి, ఇంకా మంత్రం పండలేదని. ఓ 10 ఏళ్ళు చేశారండి, ఎలా చేశారంటే ఏడాదికోలో జపం చేశాడు. చేసింది 10 ఏళ్ళు, కానీ ఏడాదికోటి. అంటే దీర్ఘకాలం ఉంది కానీ నైరంతర్యం లేదు. అందుకే మనం ఇలాంటి తెలివేల వాళ్ళమనే పతంజలి చాలా జాగ్రత్తగా వేసాడు సూత్రం. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢ భూమి అన్నాడు. దీర్ఘకాలం చేయాలి, నిరంతరం చేయాలి. నిరంతరం అంటే ఎడతెగకుండా చాలా కాలం చేస్తే అప్పుడు నీకు దృఢమైనటువంటి భూమిక ఏర్పడుతుంది. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే
నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చెప్పెడిదే మధుని చెవులు చిందరగొనియన్నారు. ఆ పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి దేవతలు దానవులు కలిపి పట్టుకుని చిలుకుతుంటే ఆ మందర పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చినటువంటి చప్పుడుకి ఎక్కడో సత్యలోకంలో నిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కిపడి లేచి చెవులు బద్దలైపోతున్నాయి. ఏమిట్రా చప్పుడు అని అడిగట్ట. అయ్యా, కింద క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నారు, దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతున్నారన్నారు. అలా వాళ్ళు అమృతోత్పాదనము కొరకని పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. ఆ చిలుకుతున్నప్పుడు ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడచి చొరల నసురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ అన్నారు. ఆ మందర పర్వతం పెట్టి చిలుకుతుంటే అమృతం వస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ అమృతం రావడానికి బదులుగా ఒక్కసారి హాలాహలము ఉత్పాదనమైంది. ఆ హాలాహలానికి ఉండే లక్షణం ఏమిటంటే అది కేవలం విషం కాదు, విషంతో పాటుగా భయంకరమైనటువంటి అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటుంది అది. అందుకే అది సముద్రంలోంచి ఎగిరి భూమి మీదకొచ్చి పాకుతుంటే ఊళ్ళల్లో ఉండేటటువంటి జనులందరూ పారిపోయారు. పల్లెపట్లు ఖాళీ అయిపోయి, నదులన్నీ ఇంకిపోయాయి, సముద్రాలన్నీ ఇంకిపోయాయి, పర్వతాలన్నీ బద్దలైపోయాయి, ఆకాశం అంతా మాడిపోయింది, గంధర్వుల యొక్క వాహనాలన్నీ కాలిపోయాయి, దేవతల యొక్క వాహనాలన్నీ కింద పడిపోయాయి, కొంతమంది దేవతలు శరీరాలే విడిచిపెట్టేశారు, రాక్షసులు దిక్కులు పట్టి పారిపోయారు, అరణ్యాలన్నీ దహించుకుపోయాయి. అది దూకుతూ ఎక్కడికి వెడితే అక్కడ సర్వనాశనం అయిపోతోంది. ఇప్పటి వరకు అమృతోత్పాదనం చెయ్యాలి అనేటటువంటి పూనికతో క్షీరసాగర మథనం చేసినటువంటి దేవతలు ఒక్క నిమిషం కూడా అక్కడికి నిలబడకుండా ఇక అందరూ పలాయనం చిత్తగించి పారిపోయారు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతే మాత్రం హాలాహలం విడిచిపెడుతుంది? ఒకళ్ళకొచ్చిన ఉపద్రవం కాదు, అందరికీ ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు రక్షించగలిగిన వాడెవరో వాడు జ్ఞాపకానికి వచ్చాడు. అందరూ పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఉండేటటువంటి ఆర్తి, ఆ రక్షించగలిగినటువంటి మహానుభావుని యొక్క ప్రజ్ఞ పోతన గారు ఆవిష్కరించారు. శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డదలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమం చంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సవరంభునిన్ శంభునిన్ అన్నారు. ఆయన దగ్గరికి పరిగెత్తారు. ఎవరి దగ్గరికి? పరమేశ్వరుడి దగ్గరికి. శని కైలాసముజొచ్చి గబగబా కైలాస పర్వతంలో మీదకెళ్ళారు, అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈశుని దవ్వారికులు అడ్డుబడ్డ తలమంచుంజొచ్చి పరమేశ్వరుడి యొక్క ద్వారపాలకులు అడ్డు పెడితే, ఇప్పుడు అడ్డు పెడతారేమిటయా, మేము అవతల ప్రాణాలు పోయేటట్టున్నాయి, లోకాలకు ఉపద్రవంగా ఉందని వాళ్ళు ఒక్కసారి తోసేసి తిన్నగా వెళ్ళి లోపల పార్వతీ పరమేశ్వరులు ఉంటే బయట నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు కుయ్యో మొర్రో అయ్యా విను, మేం చెప్పేటటువంటి ఈ ప్రార్థనలు ఆలకించు, మమ్మల్ని రక్షించు, ఆర్తత్రాణపరాయణ అంటూ నిలబడి పెద్ద ప్రార్థనలు చేశారు. ఎవరిని? కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు అంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అంబుజానన ముఖ్యుల్ చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ నిలబడి శివా మమ్మల్ని కాపాడమని ఆర్తితో ఎలుగెత్తి పిలిచారు. లోపల ఉన్నాడు ఎవరైనా? ఆర్తరక్షణ కళా సంరంభుడు. ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు పిలిచినంత మాత్రం చేత పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అది ఉపాసన ఎందు కావచ్చు, లేదా ఆర్తితో ఏదైనా కోరిక తీరాలి అనేటటువంటి లక్షణంతో పిలిచిన వాళ్ళైనా కావచ్చు. మార్కండేయుడు ఉపాసన చేశాడు, రక్షణ కొరకు చేశాడు. మామూలుగా కాదు, శివుడొచ్చి రక్షిస్తాడు అని ఏదో మామూలుగా శివుణ్ణి పిలవడం కాదు, ఎంత నమ్మకంతో చేశాడంటే, యమధర్మరాజు గారు వచ్చి నీకు వేళైపోయింది, నీ యొక్క ఆయువు ఉత్తరించాలి, నీ ప్రాణములు తీసేస్తానన్నాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎలా వేస్తావు నా మీద పాశం?
నేను శివలింగాన్ని కౌగిలించుకుని ఉండగా కిన్నో మృత్యుక్కరిష్యతి అన్నాడు. వీడు నన్నేం చేస్తాడు యమధర్మరాజు, నన్నేం చేయడు అన్నాడు. ఇప్పుడు ఈయన మాట చెల్లడమా, యమధర్మరాజు గారి శాసనం చెల్లడమా? ఆయన ఒకడి తలకి వేయడానికి అవకాశం లేదు, శివలింగంతో కలిపి వేశాడు పాశం. శివలింగం మీద పడ్డమే యమపాశం, అంతే. ఒక్కసారి పైకి లేచాడు, తన ఎడమకాలు పెట్టి తంతే అందరినీ చంపగలిగిన యమధర్మరాజు గారు శరీరం వదిలేశాడు. అప్పుడు దేవతలు ప్రార్థన చేస్తే మళ్ళీ బతికాడు. కాబట్టి 16 సంవత్సరముల ఆయుర్దాయమని నువ్వు అన్నావు కదా, అందుకు తీసేశానన్నాడు. నీకు అంతే అర్థమైంది, నేను 16 సంవత్సరాలం లేదు, ఎప్పటికీ 16 ఏళ్ల ప్రాయం అన్నాను. ఇన్నేళ్లున్నా 16 ఏళ్ల వాడిగా ఉంటాడన్నాను, వార్ధక్యం ఉండదని. నీకు నా వరం అర్థం కాకుండా పాశం వేశావు, నీదే తప్పన్నాడు. కాబట్టి శంకరులు శివానంద లహరి చేస్తూ అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఆ యమధర్మరాజు గారి యొక్క కఠినమైన వక్షస్థలాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శ్రీశైల పర్వతం మీద తిరిగి నీ పాదం ఎంత సొక్కిపోయిందో, కఠినమైన మా హృదయం మీద పెట్టి నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శంకరాన మనస్సన్న మణిపాదుకని తొడుక్కోవయా అన్నారు. కాబట్టి మహానుభావుడు ఆయన ఆర్తితో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వలేడు కనుక ఆయన అనుగ్రహించిన నాడు ఆయన ఇవ్వలేనినన్నది లోకంలో లేదు. అందుకే పరమశివానుగ్రహం చాలా చమత్కారంగా ఉంటుంది. మామూలుగా ఏదో ఇచ్చి ఆయన ఊరుకోడు. ఆయన భక్తులకు ఇవ్వడం అంటే చిరస్థాయిగా జ్ఞాపకం ఉండిపోతుంది, అలా ఉంటుంది. అందుకే ఒక్క శివుడికే ఒక నామం ఉంది. ఎంత విచిత్రమైనటువంటి స్వరూపం అంటే శివుడిది అసుతోషుడు అని. చిన్న దానికి ఎంతో సంతోషపడిపోతాడు, మనసు ప్రధానంగా చూస్తాడు. ఉపచారం ఏం చేశారు కాదు, మనసు చూసి పరవశించిపోతాడు. అటువంటి వాడు ఏదైనా ఇచ్చేస్తాడు. ఉపమన్యువుకి పాల సముద్రాన్ని ఇచ్చేశాడు, మార్కండేయుడికి చిరాయుద్ధాయాన్ని ఇచ్చేశాడు. ఆయన ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు. అటువంటి వాడు శంభుని, ఆయనకి శంభు అని ఒక పేరు. శం భావయతీతి ఇది శంభు. శివుణ్ణి ప్రార్థన చేసినా శివపూజ చేసినా ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. ఏమా అనుగ్రహం అంటే ఇహమునందు సమస్తమైనటువంటి సుఖములను అనుభవిస్తాడు. ఎటువంటి సుఖములు? వేదము ఏ సుఖములను అనుభవించవచ్చని అంగీకరించిందో అటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇక్కడ హాయిగా చక్కగా సుఖములన్నీ అనుభవిస్తాడు. అనుభవిస్తూ ఉండగా ఏ వయసుకి రావలసినటువంటి వైరాగ్యం ఆ వయసులో ఇస్తాడు. ఒక వయసు వచ్చిన తరువాత శం వైరాగ్య సుఖం ఇస్తాడు. ఈ సుఖాలన్నీ ఓ సుఖాలా అన్న భావన పొందుతాడు. అప్పుడు నిస్సంగి, అది శాశ్వత సుఖం, ఆ వైరాగ్య సుఖం. వైరాగ్యం అంటే గాలి. ఉదాహరణ, గాలి మల్లెపందిరి మించి వెడుతుంది, ఆ మల్లెపూల యొక్క వాసన గాలిని అంటుతుంది. అబ్బా ఎంత మంచి వాసనో అంటారు, పొంగిపోదు. అలా వెళ్ళిపోతూ కుక్క కళేబరం మీద గెడుతుంది, చీ దుర్వాసన అని ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు, కుంగిపోదు. పొంగు కొంగు రెండూ లేకుండా ఎప్పుడు ఒక్కలా ఉండగలిగినటువంటి సుఖం వైరాగ్య సుఖం. ఆ వైరాగ్య సుఖం అంచెలంచెల మీద రాదు. ఇప్పుడు అంచెలంచెల మీద వచ్చేది భక్తి. వైరాగ్యం వరద వచ్చినట్టు వస్తుంది. అందుకే శంభు ఈశ్వరుడిస్తే దాన్ని ఒక్కసారి ఇస్తాడు. వైరాగ్యం మిలిమిల్లిగా మెల్లిమిల్లిగా వచ్చిపోయి ఉండదు. వైరాగ్యం వచ్చింది అంటే ఒక్క తడవే అలా వచ్చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అధోక్షజాయ నమః. జగత్తుకు కారణమైన పురుషోత్తముడిని ఒక్కసారి ఆరాధించిన మానవుడు ఆయనతో ఐక్యమైపోతాడు. అటువంటిది దితి శ్రీహరిని సంవత్సర కాలం ఆరాధించింది. కనుకనే ఆ మరుత్తలు ఇంద్రుడితో కలిసి 50 మంది దేవతలు అయ్యారు. ఇంద్రుడు కూడా వారు తన సవతి తల్లి సంతానమనే
దోషబుద్ధిని ప్రక్కనబెట్టి వారికి కూడా యజ్ఞాలలో సమర్పించబడే సోమరసమందు భాగాన్ని కల్పించాడు. తర్వాత దోషాలు లేని దితి నిద్రలేచి ఇంద్రుడితో కలిసి అగ్నులలాగా వెలిగిపోతున్న తన పుత్రులను చూసి చాలా సంతోషించింది. ఇంద్రుడితో ఆమె ఇలా అన్నది, నాయనా, ఈ వ్రతాన్ని చేయటం చాలా కష్టం. నేను అదితి పుత్రులకు భయం కలిగించే సంతానాన్ని కోరి ఈ వ్రతాన్ని ఆచరించాను. నేను ఒక్క కుమారుడనే కోరుకున్నాను, కానీ నాకు 49 మంది ఎలా కలిగారు? ఈ రహస్యం నీకు తెలిస్తే సత్యం చెప్పు, అసత్యం చెప్పవద్ద సత్యమో అన్నది. ఇంద్రుడు ఆమెతో, అమ్మా, నేను స్వార్థపూరితుడనే కాని ధర్మం విషయంలో కాదు. నాకు నీ మనస్సులోని కోరిక తెలిసింది. వెంటనే నేను నీ వద్దకు చేరి అవకాశం కోసం ఎదురు చూడసాగాను. అవకాశం దొరకగానే నీ గర్భాన్ని ఛేదించాను. స్వార్థబుద్ధి కలవాడు ధర్మాన్ని కూడా లక్ష్య పెట్టడు. నేను నీ గర్భాన్ని 7 ముక్కలు చేశాను. ఆ ముక్కలు 7 బాలకులయ్యారు. నేను మళ్లీ ఒక్కొక్క దానిని 7 ఖండాలు చేసిన ఆ ముక్కలు మరణించలేదు. ఆ అద్భుతాన్ని చూసిన నాకు ఇది నువ్వు చేసిన పురుషోత్తముడి పూజ వల్ల లభించిన గొప్ప ఫలమని అర్థమైంది. ఆరాధనం భగవత ఈహమానా నిరాశిషః ఏతు నేచ్ఛంత్యపి పరం తే స్వార్థ కుశలా స్మృతాః. ఎవరైతే నిష్కామంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ మోక్షాన్ని కూడా కోరుకోకుండా ఉంటారో వారే తమ పురుషార్థములను సాధించుకోవటంలో సమర్థులు అని శాస్త్రాలు చెబుతున్నాయి. జగన్నాథుడు భక్తునిలో ఆత్మరూపంగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనను తనను తానే ఇచ్చివేసుకుంటాడు దత్తుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించిన వివేకి అయిన వాడెవడూ కూడా ఇంద్రియ భోగాలను కోరుకోడు కదా. ఇంద్రియ భోగాలు కొద్దిగానో గొప్పగానో నరకంలో కూడా ఉంటాయి కదా. అంటే వాటి కోసమై దేవుణ్ణి ఆరాధించడం వృథాశ్రమే అవుతుంది కదా. అమ్మా, నువ్వు మహాత్మురాలు. అజ్ఞాని అయిన నేను చేసిన దుష్కార్యాన్ని నువ్వు క్షమించాలి. దైవానుగ్రహంతో చచ్చిపోయిన గర్భం మళ్లీ బ్రతికింది అన్నాడు ఇంద్రుడు. దితి ఇంద్రుని పరిశుద్ధమైన నిర్మల భావానికి చాలా సంతోషించి ఇంద్రుడు మరుత్తులతో కలిసి ఆమెకు నమస్కరించింది. ఆమె అనుమతి పొంది ఆమెకు నమస్కరించి తర్వాత ఆమె అనుమతి పొంది స్వర్గానికి అందరూ చేరుకున్నాడు. ఇలా మరుత్తల శుభకరమైన జన్మ వృత్తాంతాన్ని నువ్వు అడిగినట్లుగా నేను నీకు చెప్పాను. ఇంకా నా ఎన్ని నువ్వేమి వినాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు శ్రీ సుఖయోగి. ఇంకా నీకేది ఎక్కడెక్కడ సందేహం వచ్చిందో చెప్పు. ఇంతటితో 6వ స్కందంలోని 18వ అధ్యాయము సమాప్తమవుతున్నది. ఇక 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పుంసవన వ్రత విధానం గురించి చెప్పబడి పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడు, ఓ మహర్షి, తమరు పుంసవన వ్రతమని ప్రసిద్ధి చెందిన వ్రతం గురించి చెప్పారు. శ్రీహరిని ప్రసన్నం చేసుకునే ఆ వ్రతం గురించి నేను విస్తారంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు, ఓ రాజా, శ్రీ భర్త అనుమతిని పొంది కోరికలను తీర్చే ఈ వ్రతాన్ని మార్గశిర శుక్ల పాడ్యమి నాడు ప్రారంభం చేయాలి. తర్వాత ఆ స్త్రీ మరుత్తుల జన్మ వృత్తాంతాన్ని వినాలి. వేదవేత్తల అనుమతిని పొందాలి. ప్రతిరోజు దంతాలను శుభ్రం చేసుకొని స్నానం చేసి 2 తెల్లని వస్త్రాలను ధరించి అలంకారం చేసుకొని ఉదయపు పలహారానికి ముందే లక్ష్మీదేవితో కలిసి ఉన్న
శ్రీహరిని పూజించాలి. అలం తే నిరపేక్షాయ పూర్ణకామనమోస్తు తే మహావిభూతిపతయే నమః సకల సిద్ధయే. ఓ భగవంతుడా, నువ్వు పూర్ణమైన కామనలు కలవాడివి, నీకు ఆపేక్షలు లేవు, నువ్వు గొప్ప మహిమల ప్రభువు, నీ అందే సకల సిద్ధులు ఉన్నాయి. అటువంటి నీకు నమస్కారములు. ఓ ఈశ్వర, దయ, సంపద, తేజస్సు, మహిమ, శక్తి మొదలైన సకల గుణాలు నిన్ను సేవిస్తున్నాయి. కనుకనే నువ్వు భగవంతుడవు, జగన్నాథుడవు అవుతున్నావు. విష్ణుపత్ని మహామాహే మహాపురుష లక్షణే ప్రియేథామే మహాభాగే లోకమాతర్నమోస్తుతే. విష్ణుపత్నివైనవో లక్ష్మి, నువ్వే గొప్ప మాయాశక్తివి. నీ యందు కూడా పురుషోత్తముడి లక్షణాలే ఉన్నాయి. కనుక గొప్ప భాగ్యవతివైన ఓ లోకజనని, నాపై ప్రీతిని కలిగి ఉండు. నీకు నమస్కారం. మహాప్రభావశాలి, మహామహిమాన్వితుడు, మహావిభూతులలో కూడినవాడు భగవంతుడు అయిన పురుషోత్తముడికి నమస్కారం. ఓ దేవా, పూజా ద్రవ్యాలను నీకు సమర్పిస్తున్నాను అనేటువంటి భావం గల మంత్రంతో శ్రీహరిని ప్రార్థిస్తూ ప్రతిరోజు ఆ శ్రీ ఏకాగ్రమైన చిత్తంతో ఆవాహనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానము, వస్త్రములు, యజ్ఞోపవీతము, ఆభరణములు, గంధము, పుష్పములు, ధూపములు, దీపము, నైవేద్యము మొదలైన ఉపచారాలను కూడా సమర్పించాలి స్వామికి. హవిశేషం తు జుహుయాదనలే ద్వాదశాహుతి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహేతి స్వాహేతి. గొప్ప విభూతి అయిన లక్ష్మీదేవికి భర్త భగవంతుడైన పురుషోత్తముడికి ఇది అర్పించబడుగాక అనే ఈ మంత్రార్థంతో నైవేద్యం పెట్టి మిగిలిన హవిస్సును 12 సార్లు అగ్నిలో హోమం చేయాలి. శ్రీ లక్ష్మీనారాయణులతోనే కోరికలన్నీ తీరుతాయి. కనుక సకల సంపదలను కోరుకునేవాడు భక్తితో వరాలనిచ్చే వారిద్దరిని ప్రతిరోజు చక్కగా పూజించాలి. తరువాత భక్తితో, వినయంతో కూడిన మనస్సుతో సాష్టాంగ నమస్కారం చేసి శ్రీహరి మంత్రాన్ని 10 సార్లు జపించి తర్వాత స్తోత్రాన్ని పఠించాలి. ఓం లక్ష్మీనారాయణులారా, మీరిద్దరూ జగత్ప్రభువులు. మీరు జగత్తుకు కారణమైన కూడా అతీతులుగా ఉన్నారు. లక్ష్మీదేవియే జగత్తుకు ఉపాధానమైన సూక్ష్మశక్తి. లక్ష్మీదేవియే మాయాశక్తి. ఆ మాయను అతిక్రమించటం ఎంతో కష్టం. పురుషోత్తముడవైన నువ్వే సాక్షాత్తుగా ఆ మాయాశక్తికి అధీశ్వరుడవై ఉన్నావు. శ్రీకృష్ణాయ నమః.